ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎమర్జెన్సీగా చర్చించాల్సిన అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి. ఇటు పాలకపక్షానికి అది ఒక ఎమర్జెన్సీ టాపిక్ అయిపోయింది. అటు విపక్షానికి కౌంటర్ ఇవ్వడం కోసం కూడా ఇదే టాపిక్ అయిపోతూ ఉంది. ఒక ఆయనేమో "నీకు దమ్ముంటే రారా నా కొడకా కాకినాడలో పోటీ చేసు వాడు వీడు" అని చెప్పి మాట్లాడతాడు. వాళ్ళ నాయకుడేమో రండ్రా చూసుకుందాము, మీ సంగతి తేలుస్తా, ఇంక 3 సంవత్సరాలు ఉంది, మీ కథ తేలుస్తాను, ఒక్కొక్కని కథ తేలుస్తా అది ఇది అని చెప్పి ఆయన తిడతాడు. ఇంకో పాలకపక్షమేమో జగన్‌కి దమ్ముంటే కుల రాజకీయాలు చేయొద్దు, దమ్ముంటే ఆ రాజకీయం చేయొద్దు, మమ్మల్ని స్ట్రైట్‌గా ఎదుర్కో, క్యాబినెట్ మీటింగ్ అయినా అధికారిక సమావేశం అయినా పడుకున్నా లేచినా జగన్ను తిట్టడం తప్ప, జగన్ను దూషించడం తప్ప, జగన్ను బ్లేమ్ చేయడం తప్ప మరే విధంగానూ ఫోకస్ చేయనటువంటి పార్టీ వాళ్ళు అధికారాన్ని లీడ్ చేసుకుంటూ మళ్ళీ జగన్ కుల రాజకీయాలు చేయొద్దు, జగన్ మమ్మల్ని స్ట్రైట్‌గా ఎదుర్కోవాలి అంటారు. మరో కొందరు నాయకులు కడప నడిగడ్డని మీడియా సమావేశం పెట్టి జగన్ను వైఎస్ ఫ్యామిలీని ఎవరైనా తిడితే, విమర్శిస్తే, వ్యతిరేకిస్తే వాళ్ళని లేపేస్తారు, ఎవరిని బ్రతకనేరు అంటారు. అయితే మనం ఇవన్నీ మనం గమనించామంటే భలే గమ్మత్ అనిపిస్తుంది. మొదట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది ముష్టి యుద్ధం కాదు, ప్రజాస్వామ్య యుద్ధం. ఇదేం ముష్టి యుద్ధం కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, దమ్ముంటే రా కలబడదాం అనడానికి. అండ్ ప్రజాస్వామ్య యుద్ధంలో మనం మాట్లాడుకుంటే నిజమైన దమ్ ఎవరికి అన్నది జెన్యున్గా మినిమం బేసిక్ సెన్స్ ఉండి ఎవరికి ఆలోచించినా అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒంటరిగా పోటీ చేయడానికి, ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధపడే వాళ్ళది దమ్ అంటారా? ప్రజాస్వామ్యం వాళ్ళ దమ్ అంటారా? ఇంకొకరి మీద ఆధారపడితే కాగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేంది వాళ్ళ దమ్ అంటారా? ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోలేకపోతే చరిత్రలో ఎప్పుడు అధికారంలోకి రాలేని వాళ్ళది దమ్ము అంటారా? భలే గమ్మత్ అనిపిస్తుంది. ఎవరి దమ్ము గురించి మాట్లాడాలి జనరల్గా? ఆడ కడపలో కూర్చొని మరీ జగన్ను వైఎస్ఆర్ని వ్యతిరేకిస్తే వాళ్ళు లేపేస్తారు అని చెప్పేవాళ్ళు, అలా మాట్లాడే వాళ్ళు దాదాపు 4-5 దశాబ్దాల నుంచి వైఎస్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళు. ఇది ఇంకా గమ్మత్తు. ఆడ జగన్ను తిడుతూ రాజకీయాలు చేసేవాళ్ళే, జగన్ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా. ఒక పక్క వాళ్ళు జగన్ను తిడుతూ దశాబ్దాలుగా ఇదే పని చేస్తూ మళ్ళీ జగన్ తిట్టామంటే చంపేస్తారంటారు. మరి వాళ్ళెట్లా మీడియా సమావేశం పెడతారు? జగన్ ఆ పని చేసి ఉండింటే, వైఎస్ ఫ్యామిలీ ఆ పని చేసి ఉండింటే ఎంత గమ్మత్తో చూడండి. ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్ళు జగన్ దమ్ముంటే రా అంటారు. యాడికి రావాలి? ఇదే ముష్టి యుద్ధం అడ్డిష అని కలపడ్డానికి ఏం చేస్తారు? జగన్ దమ్ముంటే స్ట్రైట్గా ఎదుర్కో అంటారు. జగన్ మీడియా సమావేశం పెట్టినా, జగన్ ఇంకెక్కడన్నా సభల్లో ప్రసంగించినా నేరుగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాం, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే అంశమే మాట్లాడుతూ ఉంటారు. దమ్ముంటే నేరుగా ఎదుర్కో అంటారు. మళ్ళీ పదే జగన్ దమ్ము గురించి ఇది అంత ఎమర్జెన్సీ టాపిక్ అయిపోయింది. పోనీ ఆ మాట్లాడే వాళ్ళ విచిత్రాలు చూడండి అంటూ ఉన్నాను. దమ్మంటే ప్రజాస్వామ్యంలోనే కదా. ఒంటరిగా ఎదుర్కొంటే కనీసం 3-4% ఓట్లు రాని వాళ్ళు గట్టిగా సిటికిలేసి ఛాలెంజ్ చేసి రండ్రా నా కొడకల్లారా అంటారు. ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి ఎప్పుడు రాలేని చరిత్ర ఉన్నవాళ్ళు జగన్ రాక్షసుని అంటారు, జగన్కి దమ్ము లేదంటారు, దమ్ముంటే స్ట్రైట్గా ఎదుర్కో అంటారు. అంతా అసలు జగన్ దమ్ము మీద ఇది ఎస్ఏ రైటింగ్లు పెట్టినట్లే ఉంది. పోనీ ఏమైనా నిజాయితీ ఉందా స్టేట్మెంట్లలో? పోనీ వాళ్ళ ఛాలెంజ్లలో నిజాయితీ ఉందా? దమ్ అనేది ప్రజాస్వామ్యంలో కదా. ప్రజాస్వామ్యబద్ధంగా నీతితో కూడిన రాజకీయాలు చేయడంలో, నైతికతతో కూడిన రాజకీయం చేయడంలోనే కదా మనం దమ్మును మెజర్ చేయాలి డెమోక్రసీలో. అలా అనుకున్నప్పుడు ఎవరిది దమ్ము? ఎదుటివైపు వాళ్ళకు భయపడి వనికి ఇంకొకరితో పొత్తుల కోసం వెంపర్లాడకపోవడమే కదా డెమోక్రసీలో నిజమైన దమ్ము. మరి అటువంటి ఎవరు దమ్ము ఉన్నోళ్ళు, ఎవరి దమ్ము గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? భలే గమ్మతుంది సీరియస్లీ. మాట్లాడే వాళ్ళకి అనిపించదా అరే మనం డార్క్ కామెడీ చేస్తూ ఉన్నాం, మనం చాలా సీరియస్ కామెడీ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి అనిపించదా? సరే కామెడీ చేస్తున్నామని మనకు తెలుసు, కానీ మనల్ని నమ్మే వాళ్ళు ఉన్నారు కదా. మనం ఏం మాట్లాడినా వాళ్ళు అదే నిజమని చెప్పి తలూపి గొర్రెలాగా ముందుకు పోతుంటారని చెప్పి వాళ్ళని నమ్మే వాళ్ళ మీద ధైర్యంతో, నమ్మకంతో ఇలా మాట్లాడతారా? ఇదైతే $1 మిలియన్ ప్రశ్ననే మాస్టర్.